హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను ఈ వీడియోలో మసాలా పూరీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మనలో చాలామందికి సాయంత్రం అయిందంటే చాలు ఏదో ఒక చాట్ తినాలని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడున్న రోజుల్లో బయట ఫుడ్ని తినాలంటే ఒకటికి 100 సార్లు ఆలోచించాలి కదా. సో మనం ఇంట్లోనే మసాలా పూరీని 5 నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో నేను ఈ వీడియోలో చూపించేస్తాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. అందుకోసం నేను ఇక్కడ 2 కప్పుల దాకా బఠానీని 8 గంటలు నానబెట్టానండి. 2 మీడియం సైజు ఆలుగడ్డను కూడా కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు నీళ్లు కొంచెం పోసుకొని 1 స్పూన్ ఆయిల్, 1/2 స్పూన్ దాకా పసుపు, 1/2 స్పూన్ దాకా ఉప్పు కూడా వేసుకొని వీటిని మనం ఉడికించుకోవాలండి. ఒక 6 విజిల్స్ పెట్టించుకోవాలి. ఇప్పుడు మనం మసాలాకి ప్రిపేర్ చేసుకుందాం. ఒక 2 స్పూన్ల దాకా నూనె వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కొంచెం పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వేసుకొని మనం కొంచెం వేయించుకోవాలండి. ఇవి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం వేయించుకోవాలి. ఇలా 1 నిమిషం తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 2 మీడియం సైజ్ టొమాటోల్ని కూడా వేసుకొని వీటిని కూడా మూత పెట్టుకొని మనం ఉడికించుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఇవి కొంచెం మెత్తబడేంత వరకు మనం వేయించుకోవాలి. ఇప్పుడు 3 లవంగాలను కూడా వేసి మళ్ళీ మూత పెట్టి వేయించుకుంటున్నానండి. ఇప్పుడు మీరు చూస్తే టొమాటోని మీరు కట్ చేశారు అంటే మెత్తగా కట్ అవుతుంది. అంతవరకు వేయించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం వేయించుకున్న వీటిని మనం కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్గా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ కొంచెం నీళ్లు వేస్తున్నాను. మీరు కావాలి అంటే వేసుకోండి, లేదంటే లేదు. కొంచెం నీళ్లు వేసుకొని నేనైతే ఇక్కడ మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ 1 స్పూను ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసాక 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ మిరప్పొడి, 1/2 స్పూన్ దాకా గరం మసాలాను వేసుకొని కొంచెం వేయించుకోవాలి. వీటిని వేయించేటప్పుడు మంటని సిమ్లోనే ఉంచుకోవాలండి. లో ఫ్లేమ్లో ఉంచి మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేశాక ఇప్పుడు మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా వేసేసుకొని దీన్ని కూడా కొంచెం వేయించుకోవాలి. ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు వేయించుకోవాలండి. నేను ఇక్కడ మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తే బఠానీ కూడా ఉడికిపోయిందండి. చూడండి, బఠానీ మరీ గట్టిగా లేకుండా మరీ మెత్తగా లేకుండా బాగా ఉడికిందండి. ఇలా ఉడికించుకున్నాక వీటినన్నిటినీ కూడా మనం బాగా పప్పు గుత్తి తీసుకొని బాగా ఎనిపేసుకోవాలి. ఎనిపిన తర్వాత కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేశాక ఇందాక మనం వేయించుకున్న పుదీనా పేస్ట్ని కూడా మనం దీంట్లోకి యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేశాక ఒకసారి బాగా మిక్స్ చేయాలి. మీకు మరీ చిక్కగా ఉంది అనుకుంటే ఇంకొంచెం వాటర్ని వేసి ఉడికించుకోవచ్చు. లేదు కన్సిస్టెన్సీ సరిపోతుంది అనుకునేటట్టయితే అలాగే ఉడికించుకుంటే సరిపోతుందండి. నాకు కొంచెం చిక్కగా అనిపించింది, అందుకే 1 గ్లాస్ దాకా నీళ్లు యాడ్ చేశానండి. ఇప్పుడు దీంట్లో ఉప్పు చెక్ చేసుకోవాలి. ఉప్పు తక్కువైతే కొంచెం రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని వీటిని మనం బాగా ఉడికించుకోవాలి. నేనైతే ఇక్కడ కుక్కర్ మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు ఉడికించుకున్నానండి. చూడండి, ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మనం
దించుకుంటే సరిపోతుంది. బాగా ఉడికిపోయిందండి మసాలా. ఇలా ఉడికిన మసాలాని మనం ఇప్పుడు పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు పూరీని కూడా ప్రిపేర్ చేసుకుందాం. నేను ఇక్కడ రెడీమేడ్ పూరీని తీసుకున్నానండి. వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే పూరీ రెడీ అయిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చాయో పూరీస్ కూడా. ఇలా వేయించుకుంటే పూరీ కూడా రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మనం మసాలా పూరీని సర్వ్ చేసుకుందాం. ఇలా పూరీ మొత్తాన్ని మ్యాష్ చేసి వేసుకున్నాక మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్చర్ కూడా వేస్తున్నాను. ఇక్కడ నేను కుకుంబర్, ఆనియన్, కొత్తిమీర, టొమాటోని కూడా వేస్తున్నానండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మసాలా పూరి తినడానికి రెడీ అయిపోతుందండి. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. ఎవరైనా కూడా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. అచ్చం బండి మీద దొరికే మసాలా పూరి టేస్ట్తోనే మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.